మీ అందరి ముఖాల్లో సంతోషం ఉంది, కానీ నా ముఖంలోనే సంతోషం లేదు. ఏ చంద్ర ఏమైంది? నేను 1వ ఎపిసోడ్ నుంచి 100వ ఎపిసోడ్ వరకు పెళ్లి చేసుకోవద్దురా అంటే దరిద్రుడు నన్ను మారాడా సార్? అందరు బ్యాచిలర్ లైఫ్ నుంచి ఫ్యామిలీ లైఫ్ మారుస్తున్నారు, కానీ ఫ్యామిలీ లైఫ్ నుంచి బ్యాచిలర్కి ఎవరన్నా మారారా సార్? బయటికి వెళ్తే భయ్యా మీ ఫ్యామిలీ స్కిట్లు బాగుంటాయి భయ్యా అంటున్నారు, కానీ మీ ఫ్యామిలీ స్కిట్ ని చూసి నా ఫ్యామిలీని వదిలేశాను భయ్యా అని దరిద్రుడు అన్నాడా సార్? సచిన్ సెంచరీ చేస్తే 100 మంది సచిన్లు తయారవుతారు, కానీ నేను ఫ్యామిలీ స్కిట్ల మీద సెంచరీ చేస్తే ఒక్కడు చెమ్మ చంద్ర లాగా తయారవ్వట్లేదు. నాకు ఎలా ఉంటుంది సార్ సంతోషం? సార్ వీళ్ళందరూ ఫస్ట్ నైట్ రోజు గ్లాసెడ్ పాల కోసం కకృతి పడి పెళ్లి చేసుకుంటున్నారేమో. పెళ్ళైన తర్వాత పెళ్ళం లీటర్ పాలు పిసుకుతుందని వీళ్ళ దరిద్రులకు తెలియదు సార్. అదిగో వచ్చింది ఆ పాలు పిసుకురాను చూడండి. మనం బర్రెకి గడ్డేసిన పాలు పిసుకుతాం సార్, వీళ్ళు మన గడ్డి తిని మన పాలు పిసుకుతారేంటి సార్ వీళ్ళు? ఏంటి ఏదో చెప్తున్నావు? ఏం లేదే, ఈ భూ ప్రపంచంలో పెళ్ళాం కంటే గొప్ప జంతువు ఏది లేదని చెప్తున్నా చెప్పవే కదా, మరి ఎందుకే అడుగుతావు? మూసుకో, నేను చెప్పావు చెప్పు. ఏం లేదే, అప్పుడు వేమన శతకం చెప్పాడు, నేను ఇక్కడ చంద్ర శతకం చెప్తే దరిద్రుడు వినట్లేదని చెప్తున్నా. నువ్వు చెప్తే నేనే వినను, వాళ్ళు ఎలా వింటారు? అయినా 100 ఎపిసోడ్ నుంచి పెళ్ళాల మీదే స్కిట్లు చేస్తున్నావు. ప్రపంచంలో పెళ్ళాలు తప్ప వేరే టాపికే లేదా నీకు? నేను స్కిట్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రపంచం మీదే స్టార్ట్ చేస్తున్నాను, నాకు తెలియకుండా నా పెళ్ళం మీదకి మళ్ళీపోతుంది ఏంటో మరి. ప్రాణం లేని పెన్నే పెళ్ళాం విలువ గుర్తించింది, ప్రాణం ఉన్న మీదే పెళ్ళాలను గుర్తించట్లేదు. హలో, మేము గుర్తించడం వల్లే మీరు అమ్మలవుతున్నారు. మేము గుర్తించడం వల్లే మీరు అమ్మలు అవుతున్నారు, దాని తర్వాత అమ్మమ్మలు అవుతున్నారు, దాని తర్వాత నాన్నమ్మలు అవుతున్నారు, దాని తర్వాత మా తల మీద జేజమ్మలు అవుతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీమ్ లీడర్లు అందరూ బారికెళ్ళి బీరు కొట్టి మరి ఎంజాయ్ చేస్తుంటే నీ కొంప కూలిపినట్టు కొంపల పడి ఏడుస్తున్నావేంటి నువ్వు? నేను ఏం సాధించానని సెలబ్రేషన్ చేసుకోవాలి? వీళ్ళందరి కోసం ప్రతి శుక్రవారం వాదించడం రోధించడం తప్ప నేనేం సాధించాను చెప్పు? వీళ్ళందరి ముఖాల్లో కళ ఉంది, కానీ నా ముఖం నాగబాబు గారి ముఖంలో కళ్ళే చూడు. ఎందుకు? నేను ఏ సంకల్పం కోసం అయితే టీం లీడర్ అయ్యానో, ఆయన ఏ సంకల్పం కోసం అయితే జడ్జి అయ్యారో, ఆ సంకల్పమే సంకనాకిపోయినప్పుడు మాకెందుకు ఈ సెలబ్రేషన్? మీ మొగాళ్ళు ఎప్పుడు ఇంతే, చిన్న చిన్న విషయాలకు సూర్యులో ఓతగా మండిపోతుంటారు. అదే మా ఆడాలని చూడండి, చంద్రులు ఎంత చల్లగా ఉంటామో, మా ఆడలాగా చల్లగా ఉండడం చేత కాదా మీకు? అదే చాలా మంది దరిద్రులు ఈ చల్లదనాన్ని అలవాటు పడే ఎండలో ఉన్న డి విటమిన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు చూసా ఇంకా నా మీద ఏడిపే స్కిట్లో స్టేజ్ మీద ఏడిపే. నీ మీద ఏడిపే స్కిట్లో పెట్టానే నేను, కొత్తగా ఏడ్చేది ఏముంది? సార్ నమస్తే సార్, చంద్ర గారు స్వీట్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. నేను పెళ్ళం ఫ్రస్ట్రేషన్ లో ఉంటే మీరు వచ్చి స్వీట్ ఇచ్చి నన్ను కూల్ చేశారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చంద్ర గారు ఇది పుట్టినరోజు స్వీట్ కాదు సార్, నా పెళ్లి రోజు స్వీట్. నేను పిండానైనా తింటాను, కానీ పెళ్లి రోజు స్వీట్ మాత్రం తిన్నాను రా దరిద్రుడా. రష్మి తిన్నది కదా సార్? వాళ్ళు అంతేరా, పిండానైనా పిండి వంటలా తినేస్తారు వాళ్ళు. పెళ్లి రోజు నాకే స్వీట్ ఇస్తారా దరిద్రుడు? చంద్ర గారు చంద్ర నా మాట వినండి సార్. కొట్టే చంపేయ్. ఏంట్రా వినేది? 100 సీట్ల నుంచి నేను చెప్తున్నా, దరిద్రుడు నా మాట విన్నాడ్రా? ఏ మాట విన్నాడ్రా దరిద్రుడా? దరిద్రుడా ఉండండి చంద్ర గారు ఉండండి. మమ్మల్ని పెళ్లి చేసుకోవద్దు అంటారు, మీరు నాగబాబు గారు నాన్నగారు పెళ్లి చేసుకోలేదా? ఆ బాధ మీరు పడకూడదనే మా అందరి బాధరా. ఈ రోజు మనం ఇద్దరం కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక ఆడది. ఆడదాని వల్లే పొగోళ్ళం అవుతున్నాం రా, అర్థం చేసుకోరా. సార్ ఏదైతే అయింది, పెళ్లిలో స్వీట్ తీసుకోండి సార్. వీడికి నేను లైవ్ లో ఇంత చెప్పినా కూడా వీడు స్వీట్ తినమంటాడు. అందుకే సార్ నేను 100 ఎపిసోడ్ సెలబ్రేషన్ ఎందుకు చేసుకో, ఇలాంటి దరిద్రుల వల్లే సార్. స్వీట్ తినాలా, పెళ్ళం చేతుల్లో బతికే దరిద్రుడా, చెప్పు చేతుల్లో బతికే దరిద్రుడా. ఏమండి పడిసం పడితే ఎంత చిరాగ్గా ఉంటుందో, పెళ్ళం పిలిస్తే కూడా అంత చిరాగ్గా ఉంటుంది. నువ్వు మొన్న తెచ్చిన చీర నాకు నచ్చలేదు, వెళ్ళి మార్చుకొని రాపో. 10 సంవత్సరాల క్రితం నిన్ను తీసుకొచ్చాను, నిన్నే మార్చలేకపోతున్నా. ఈ చీరేం మారుస్తానే? చీరనే మార్చలేకపోతున్నావు, ఇంకా జనాన్ని మారుస్తాను. ముందు ఇంట్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ మార్చు. సౌండ్ వస్తుందా, సీలింగ్ ఫ్యాన్ మార్చదుగో, ఆవిడ కూర్చుంది చూడు, 3 కాల కుర్చీ మార్చు. వాటిని మార్చడం చేత కాదు కానీ జనాలు మార్చడానికి వచ్చాడబ్బా. జనాలు ఎదురుచాడు, వీడు ఒక్కడ మొనగాడు పోటుగాడు మిగిలాడు. మరి ఇక్కడ మీతో వాదించడం కన్నా కోట్ల పిచ్చికేసి వాదించడం నేను గెలుస్తాను, కానీ మీతో మాత్రం గెలవలేను.
మాతో బాధిస్తే మీకు ఏమొస్తుంది? ఏమొస్తున్నాయి అంటున్నా? స్వేచ్ఛ. చాలా మంది మగాళ్ళు అనుకుంటున్నారు బైక్ నడిపితే బ్యాక్ పెయిన్ వస్తుందని. అది తప్పురా రే, గుర్తు పెట్టుకోండి. సంసారం బండిని మొయ్యలేక, సంసారం భారాన్ని మొయ్యలేక, వీళ్ళు టార్చర్ మొయ్యలేక బ్యాక్ పెయిన్ వస్తుందని చాలా మంది తెలియదు దరిద్రులా మీకు. సంసారంలో సారాంశమే తెలియదు నీకు. నువ్వు సంసారం గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఇదో 100 స్కిట్ రిహార్సల్ చేసుకోపో. నా భుజం మీద చీరేసావంటే నువ్వు. ఇంట్లో నేను కట్టుకొని చీరలన్నీ స్కిట్ లో నువ్వు కట్టుకొని తిరుగుతున్నావుగా. స్కిట్ లో నా చీరలు ఉపయోగపడుతున్నా, వీడే నాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేదు. చూసారు నాగబాబు గారు, వీళ్ళకి మనం ఏ రకంగా ఉపయోగపడట్లేదంట. మన ఉప్పు కారాలు తినుకుంటూ మనల్ని ఏ రకంగా ఉపయోగపడట్లేదు అంటారు నాగబాబు గారు. ఏం చేద్దాం నాగబాబు గారు? మనం కింద పడితే లేస్తున్నాం కానీ వీళ్ళు నిందలు పడితేనే లేవలేకపోతున్నాం నాగబాబు గారు. వీళ్ళని క్షమిద్దామంటే మనసు రాదు, శిక్షిద్దామంటే ధైర్యం చాలదు నాగబాబు గారు వీళ్ళకి. అయిపోయింది నీ కంప్లైంట్ ఇవ్వడం. స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తేనే ఎవరు తీసుకోవట్లేదు, పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు నీ కంప్లైంట్ ఎవరు తీసుకుంటారు? వెళ్ళి చీరకు ఫాల్స్ కుట్టుపో. ఇది ప్రతి మగాడి ఇంట్లో పరిస్థితి. పెళ్ళైన 1 నెల వరకే మగాడం అనే ఒక సర్టిఫికెట్ ఉంటుంది. దాని తర్వాత ఆ సర్టిఫికెట్ బీరోలో పెట్టేసి ప్రతి మగాళ్ళందరూ చెల్లాల చీరలకు ఫాల్స్, లంగాలకు బొందులు, జాకెట్లకు గుండెలు కుడుతున్నారు. ఫాల్ కుట్టడం ఏమైనా అయిపోయిందా? నీకు పాలు నువ్వును, నీకు పాలు కుట్టడం కన్నా నేను ఇంట్లో ఉండడం బయటకు వెళ్ళడం బెటర్. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నగారి దగ్గరికి వెళ్తున్నా. ఆయన కూడా పెళ్లి అయిపోయింది అక్కడ. అవును కదా, ఆయన పర్లేదు, ఆయనతో నా మార్పు స్టార్ట్ చేస్తాను. పదన్నా. ఇదిగో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ న్యూస్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బద్దలయ్యే బ్రేకింగ్ న్యూస్. సుడిగాలి సుధీర్ టీం విడిపోయింది. ఇది వినడానికి కామెడీగా అనిపించవచ్చు. వాళ్ళు ఎందుకు విడిపోయారో వింటే ఇంకా కామెడీగా ఉంటుంది. కేవలం 100 రూపాయల కోసం. ఈ విషయం తెలిసి ప్రపంచం వ్యాప్తంగా భారత్ బంద్ ప్రకటించారు. అంతేకాకుండా ఇతర టీం లీడర్లు రేవ్ పార్టీలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఏవి చూద్దాం. లైట్స్ ఆఫ్. 200 ఎపిసోడ్స్, 30,000కు పైగా ఆటో పంచులు, 100కు పైగా అబ్బురపరిచే గెటప్పులు, ధోనీని తలపించే నాయకత్వం. ఈ 3 లక్షణాలు మిళితమే సుడిగాలి సుధీర్ టీం. అది ఒకప్పుడు, ఇప్పుడు ఏనా బొంగు లేదు. సుధీర్ గాడు డీ జోడీతో బిజీ అయిపోయాడు. సీనుగాడు గెటప్స్ రాక సప్పబడిపోయాడు. చాలా కష్టం అండి. ఆటోగాడి ఆటోకి మైలేజ్ పడిపోయింది. నీ ఆటో పంచులు ఇల్లేక సస్తున్నారా బయట జనాలు. ఓవరాలుగా ముగ్గురులో ఈగోలు ఎక్కువై, కొవ్వెక్కువై 100 రూపాయల కోసం విడిపోతున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు విడిపోయారో వాళ్ళ మాటలను విందాం. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. మీరు వచ్చారేంటి? మీరు విడిపోలేదు ఇంకా? అరే ఆ ఎదోలతో ఎవరు కలిసి ఉంటాడు రా. అదిగా సార్, నాకు ఒక చిన్న డౌట్. వాళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ అంటారు? నేనే బెస్ట్. నీ అన్నది నలుగురు గురించి కాదు, ముగ్గురులో ఎవరు బెస్ట్? ఇట్లా కూడా నేనే బెస్ట్. ఓకే సార్, మీరు విన్నాను సార్. ఇప్పుడు ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. పంతం పంతం నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకి సుడిగాలి సుధీర్ అండ్ టీమ్, టేక్ యువర్ సీట్స్. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్, మీరు ఎందుకు విడిపోయారు? దానికి కారణం ఏంటి? చూపుతానండి. టీం లీడర్ నా కాళ్ళ కింద బ్రతికారా మీరు? మర్చిపోవద్దు. ఓహో, కాళ్ళ కింద బతికా. అరే కాళ్ళు మరీ కాళ్ళు కాదు, మోకాళ్ళ దాకా అనుకోవచ్చుగా. సరే కలిసే చేసాం. సరే మీ కాళ్ళ కింద నేను బ్రతికారా? రండి. ఇది కరెక్ట్. వేలు సంపాదిస్తారు. ఆఫ్టర్ ఒక 100 రూపాయల కోసం కూడా పెట్టుకోండి సార్. నాకే సిగ్గుచేటుగా ఉందండి వీళ్ళిద్దరిని టీంలో తీసుకున్నందుకు. నాకైతే చంపాలనిపిస్తుంది మేము ఇద్దరిని. నాకైతే టీం లీడర్ చేయాలనిపిస్తుంది. నేను లీడర్ అంటే వీళ్ళిద్దరు ఒప్పుకోరు సార్, అది నా బాధ. ఎందుకు ఒప్పుకోవాలి? ఏం చేసావని? సుడిగాలి సుధీర్ టీం సక్సెస్ఫుల్ టీం.
సుడిగాలి సుధీర్ రాబట్టే ఎన్ని మీరు ఎన్ని చేసా సరే నాగబాబు గారిని అడుగు సార్ మీరు ఒకసారి అన్నారు ఏ లీడర్ ఇస్ ఆల్వేస్ లీడర్ అన్నారు చెప్పండి Yes. సార్ ఎవరు సార్ లీడర్ నువ్వే లీడర్ అదిరా వాళ్ళిద్దరికి ఒక అలవాటు ఉంది. ఏంటి ఆరిపోయే దీపంలో నూనె వేయడం బాగా అలవాటు. దీపం ఎవరు నువ్వే. అయినా మీరు ఆఫ్టర్ ఆల్ 100 రూపాయల కోసం విడిపోతారా సార్? లేదు సార్ లేదు సార్. మా జడ్జిలు నేర్పించాం హీరో నాని గారు మా కోసం వచ్చారు ఆయన నేర్పించాం ఆ 100 నువ్వు తీసుకో లేదురా నువ్వే తీసుకో 100 రూపాయలు. లేదు నువ్వు తీసుకోరా నువ్వు ఎలాగో రాస్తున్నా అన్నావు కదా నువ్వే తీసుకో నువ్వు టీమ్ లీడర్ అంటున్నావు చెప్పడానికి చిరాకు ఉంది. హీరో కూడా అంటున్నావు కదా నువ్వే తీసుకో 100 రూపాయలు. లేదు నాకు ఇచ్చాను రా 100 రూపాయలు. వదిలే నా దగ్గర ఉంచుకుంటా. లేదు నేను తీసుకుంటా పర్లేదు నా దగ్గర ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అదే 100 కోసం కొట్టుకుంటాం చండాలం ఉంటుంది 100 పార్టీ చేసుకున్నాం పద ఈ 100 రూపాయలు ఎవరే సార్? ఆ చోరస మీద 100 రూపాయలు పడేసింది ఎవరు తెలుసా? ఎవరు? ఆ ముగ్గురు కొడుకులు కొట్లాడుకోవాలని నేనే వేసిన